రైట్. మరి చిత్రాలలో జరిగే భద్రతా ఏర్పాట్లను మరొక లైవ్లో ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా చిత్రాడలో రేపు జరిగే జనసేన జైకేతనం ఆవిర్భావ సభకు పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టారు. సుమారు 6 డ్రోన్లతో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో చిత్రాడ మైదానంలో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఆవిర్భావ సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రేపు జరిగేటువంటి ఆవిర్భావ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తిగా ఇప్పటికే జనసేన పార్టీ నాయకత్వం కూడా చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రేపు మధ్యాహ్నం 3:30 జరిగేటువంటి ఆవిర్భావ సభకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికే 1600 మంది పోలీసులతో కూడా పూర్తిస్థాయిలో ఏదైతే మనం చూసుకోవచ్చు చిత్రాడ బహిరంగ సభ ఏది ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే గతంలో మనం చూసుకుంటే కనుక అటు ఏదైతే ఇప్పెంట కావచ్చు అలాగే మచిలీపట్నం సభలు జరిగాయో దానికి ధీటుగా ఈసారి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఏదైతే సభ ఉందో ఈ సభకు సంబంధించి అయితే కనుక పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే కాకినాడకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ కూడా బిందు మాధవ్ ఇక్కడ రావడం జరిగింది. ఆ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అలాగే స్టేజ్కి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో ఆయన పరిశీలించడం జరిగింది. అలాగే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కనుక దాదాపుగా 6 డ్రోన్లతో కూడా పూర్తి స్థాయిలో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం. అయితే అనుగుణంగా క్షుణ్ణంగా కూడా డ్రోన్లతో పరిశీలించడం జరిగింది. ఏదైతే రేపు మధ్యాహ్న సమయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 6 డ్రోన్లతో కూడా పూర్తిస్థాయిలో కూడా మొత్తం ఏదైతే సభా ప్రాంగణం ఉందో అది జల్లడ పట్టేందుకు కూడా ఇప్పటికే స్పెషల్ టీములు వేయడం జరిగింది. ఆ టీములు కూడా ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ట్రాఫిక్ కాకుండా పూర్తిస్థాయిలో కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో ఇటు కాకినాడ నుంచి వచ్చేటువంటి వెహికల్ కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 3-4 కిలోమీటర్ల అవతలు కూడా ఆపేయడం జరిగింది. అలాగే ఇటు పిఠాపురం నుంచి వచ్చే వెహికల్ కూడా పూర్తిస్థాయిలో కూడా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఏదైతే సభకు వచ్చే వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఎవరైతే వెహికల్ వస్తారో అలాగే బస్సులు వస్తారో వాళ్ళందరికీ కూడా దాదాపు 3-4 కిలోమీటర్ల అవతల కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సభాస్థలికి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళందరికీ కూడా సభాస్థలి లోపలికి పంపించడం జరిగింది. అయితే సభ ప్రాంగణం చుట్టూ దాదాపు మనం చూసుకుంటే కనుక ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈసారి మొత్తంగా చూసుకుంటే కనుక దేశ రాజకీయాల్లోనే పూర్తిస్థాయిలో కూడా మొత్తంగా ఏదైతే ఆవిర్భావ వైపే చూస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే సభా ప్రాంగణం చుట్టూ కూడా దాదాపుగా ఇప్పటికే 15 ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపుగా జనసేన పార్టీ నుంచి సొంతంగా కూడా దాదాపుగా 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపు 250 సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పెట్టడం జరిగింది. టోటల్గా చూసుకుంటే కనుక 350 సీసీ కెమెరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అడుగడుగునా మనం చూసుకుంటే కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.